ఎన్నికల నామినేషన్ దాఖలు ప్రక్రియలో భాగంగా నింపాల్సిన ఫామ్ 26 పై మీనాక్షి నటరాజన్ కీలక ప్రశ్నలు సంధించారు. ఫామ్ 26లో స్పష్టంగా పేర్కొనని, అసలు అడగని వివరాలను అభ్యర్థులు ఎలా ఇవ్వగలరని ఆమె నిలదీశారు. అఫిడవిట్ నిబంధనల ప్రకారం అడగాల్సిన సమాచారాన్ని మాత్రమే అభ్యర్థులు పొందుపరుస్తారని, అటువంటిది అడగని విషయాలను వెల్లడించాలంటే నామినేషన్లు తిరస్కరించడం సరికాదన్నారు. శుక్రవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఎక్కడా లేని నిబంధనలు తెరపైకి తెచ్చి ఆ పేరుతో నామినేషన్లు తిరస్కరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇది సీట్ చోరీ జరిగిందన్న విషయం అందరికీ తెలుసు అంటూ వ్యాఖ్యానించారు. బడాబాబులకు ఒక చట్టం, రాజ్యాంగం కోసం పోరాడే వాళ్ళకి మరొక చట్టం అమలవుతుంది. దీని మీద మేము పోరాడేందుకు సిద్ధంగా ఉన్నాం స్పష్టం చేశారు. తదుపరి కార్యాచరణ పార్టీ నిర్ణయిస్తుందని చెప్పుకొచ్చారు. ఇక్కడ అసలు విషయం ఏంటంటే, అఫిడవిట్లో నేర చరిత్రకి సంబంధించినటువంటి కాలం ఉందా లేదా, అయినా సరే దాంట్లో మనకి తెలియకపోవడం ఎందుకు జరిగింది నెంబర్ 1. రెండవది, సుప్రీంకోర్టుకి వెళ్తే కూడా సుప్రీంకోర్టు తిరస్కరించింది కదా, మరోవైపు నాంపల్లి కోర్టుకి వెళ్తే నాంపల్లి కోర్టు తిరస్కరించింది కదా, మరి అప్పుడు అది ఉన్నట్టా లేనట్టా, అది కదా లెక్క.